హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జనవరి నెలకి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల విడుదలైతే కావడం జరిగింది. ఈ యొక్క జనవరి నెలకి సంబంధించినటువంటి ఆసరా పెన్షన్స్ ఎంత ఇస్తున్నారు, ఎప్పటి వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుంది, చివరి తేదీ ఎప్పుడు అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా కొత్త పెన్షన్ల అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించి అప్డేట్ కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ఆసరా చేయూత తెలంగాణ పెన్షన్దారులు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి ఆసరా చేయూత అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదివరకు ఉన్న విధంగానే ఇంతవరకు పెన్షన్లనైతే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా వృద్ధులకి, వితంతువులకి, కల్లుగీత కార్మికులకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి, వికలాంగులకి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పత్రికా ప్రకటనని ఒకసారి చూసినట్టయితే ఇందు మూలముగా వివిధ రకముల చేయూత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళ పెన్షన్లు పొందు పింఛన్దారులకి ఇక్కడ పత్రికా ముఖంగా ఈ కేటగిరీస్ పెన్షన్స్ ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అంటే 25వ తారీఖు జనవరి 2026 నుండి 30వ తారీఖు జనవరి 2026 వరకు పెన్షన్లని బట్వాడా చేయబడునని. ఇక్కడ బట్వాడా అంటే పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి అర్థము. ఈ యొక్క 4-5 రోజుల పాటు ఈ పెన్షన్స్ అన్ని కూడా పంపిణీ చేస్తాము అని చెప్పేసి పోస్టల్ శాఖ నల్గొండ గారు తెలియజేయడం జరిగింది. ప్రముఖ దినపత్రిక ద్వారా మనకి ఈ విషయాన్ని తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఈ పెన్షన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో 2 రకాలుగా పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఒక విధానం నేరుగా పెన్షన్దారుల ఖాతాలోనే, బ్యాంక్ ఖాతాలోనే క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. రెండవ రకం ఏమిటి అంటే పోస్టల్ శాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది ఇద్దరు కలిసి గ్రామాలలో ఈ ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ 2 విధాలుగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి పెన్షన్దారులు మీ జిల్లాలో, మీ గ్రామంలో ఏ విధంగా జరుగుతుంది, బ్యాంకులో క్రెడిట్ అవుతుందా, లేదు అంటే పోస్టల్ శాఖ సిబ్బంది మీకు ఇస్తున్నారా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ పెన్షన్దారులకి ముఖ్యమైనటువంటి గమనికలు కూడా చెప్పడం అయితే జరిగింది. వీటి గురించి ఒకసారి చూసుకున్నట్టయితే పెన్షన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పెన్షన్ పొందవలను. ఫస్ట్ది, పెన్షన్ మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవలను. మధ్య దళారీలను నమ్మవద్దు. మీరు ఎవరిని కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. పెన్షన్ పొందుటకి ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు. ఈ 3 పాయింట్స్ మీ అందరికీ తెలిసినవే. ఇక్కడ 4వ పాయింట్ ముఖ్యమైనటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటి అంటే పెన్షన్ మొత్తము సొమ్ము రూపాయలు 16తో సహా అడిగి తీసుకొనవలను. ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా గ్రామాలలో, చాలా చోట్ల ఈ మీద ఉన్నటువంటి 16 రూపాయలైతే ఇవ్వడం లేదు అని చెప్పేసి చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది. మీ విలేజ్లో ఏ విధంగా జరుగుతుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి సిచ్యువేషన్ మీ గ్రామంలో ఉన్నట్టయితే మీరు ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, కలెక్టరేట్ ఆఫీస్లో కానివ్వండి, ఖచ్చితంగా ఫిర్యాదు చేయండి. ఆ సిబ్బంది పైన వేటు వేసేటటువంటి అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న చోట మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు. అయితే ఈ జనవరి నెలకి సంబంధించి పెన్షన్ అయితే మనకి పాత విధానంలోనే 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయలే పంపిణీ కార్యక్రమం అయితే చేస్తున్నారు. పెంచుతాము అని చెప్పేసి చెప్పినటువంటి పెన్షన్ మొత్తాన్ని కూడా
దానితో పాటుగా కొత్త పెన్షన్దారులు ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ అప్లికేషన్ కూడా ఏప్రిల్ మంత్ నుండి స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి అయితే మనకి ప్రముఖ దినపత్రికల ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఇది పెన్షన్దారుల కోసం ఈ నెల ఉన్నటువంటి బిగ్ అప్డేట్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ రావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.